అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 10 ఏళ్ల బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నిన్న పాఠశాల నుంచి బాలికను మటపర్తి మీరా సత్యమూర్తి ఎత్తుకెళ్లారు. పాప తండ్రికి కాల్ చేసి 7,000 రూపాయలు ఫోన్ పే చేయించుకున్నారు. ఫోన్ కొన్న తర్వాత పాపను ఎర్రంశెట్టివారిపాలెం వద్ద వదిలి వెళ్లారు. బాలికను పోలీసులు క్షేమంగా తండ్రి వెంకటరమణకు అప్పగించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సిఐ వీరబాబు తెలిపారు. నిందితుడిపై గతంలో పలు నేరారోపణలు ఉన్నట్లు తెలిపారు. ఆరున్నర ప్రాంతంలో కముదు రమణ గారు వాళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు, వాళ్ళ దగ్గర బంధువు అయినటువంటి ఈ సత్యమూర్తి అని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అని సమాచారం మాకు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడు అనే సమాచారం మీద ఒక 2 బృందాలని కాకినాడ పంపించడం జరిగింది. మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక 2 బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. గతంలో నేను పీగానవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు కోతాయిలం కానీ కారుపల్లి కానీ పీగానవరంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు. అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారులు, మా డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మనకి సిడిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది, అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది. సాయంత్రం మా పాప మిస్ అయినప్పటి నుంచి మేము టెన్షన్ పడుతూ స్టేషన్కి వెళ్ళి పిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చిన కాడి నుంచి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత స్పీడ్గా తీసుకుని చేశారంటే అది చెప్పడానికి కూడా నేను చెప్పుకోలేనండి. అదే రకంగా నా బంధువులు కానీ, నా మిత్రులు కానీ, నా స్నేహితులు శ్రీని గారు కానీ, రాజేష్ గారు కానీ అందరూ కూడా నేను నైట్ అంతా వాళ్ళు నిద్రాహారాలు మానుకుని తెల్లవారులు డిపార్ట్మెంట్తో సహకరించి నా పాపని మీరందరూ నాకు అందించినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి